అఖండ 2 ప్రొడ్యూసర్స్ ఎక్కడ? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదొక హాట్ టాపిక్‌గా మారిపోయి చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. అంటే అఖండ 2 మూవీ ప్రొడ్యూస్ చేసిన రామ్ అచంట గారు, గోపి అచంట గారు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్‌లో పాల్గొనకపోవడం, దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. అటు హీరో బాలకృష్ణ గారు, డైరెక్టర్ బోయపాటి గారు కూడా వీళ్ళని దూరం పెట్టేశారు. సో, వీళ్ళు ఏమాత్రం కూడా ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి చాలా కనబడట్లేదు అన్న ఒక వార్త అటు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిపోవడం జరిగింది. అసలు ఏం జరిగింది? మరి ఎక్కడ అఖండ 2 ప్రొడ్యూసర్స్ ఎందుకు మిస్ అయిపోయారు? ఎందుకు ఈ సినిమాకి సంబంధించిన యాక్టివిటీస్‌లో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం లేదు? అసలు దీనికి కారణం ఏంటి? సో, ఈ ప్రొడ్యూసర్స్ మిస్సింగ్‌కి సంబంధించి కారణం ఏంటనేది ఒకసారి మనం అఖండ 2కి సంబంధించి అయితే డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, అఖండ ఘన విజయం తర్వాత బోయపాటి గారు అఖండ 2 అనౌన్స్ చేయడంతో సో, అఖండ చూసి మంచి థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ పొంది ఆ సినిమాకి అడిక్ట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్‌గా అఖండ 2 పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపించడం జరిగింది. దాంతో అఖండ 2 పైన మంచి బజ్ ఏర్పడింది. సో, మళ్ళీ బాలకృష్ణ గారు చాలా వినూత్నంగా అంటే కొత్త తరహా పాత్రలో అఘోరా పాత్రలో కనిపించడం కూడా ఆయన అభిమానులను ఆకట్టుకుంది. సో, ఆయన క్యారెక్టర్‌లో జీవించేశారు. ఆయన క్యారెక్టర్‌లో ఉండి చెప్పిన డైలాగ్స్ కావచ్చు, చేసిన యాక్షన్స్ కావచ్చు, ఆ ఫైట్ సీన్స్ కావచ్చు, అవన్నీ అందరినీ కూడా మెస్మరైజ్ చేసింది. దాంతో థియేటర్‌లో ఒక్కసారి ఊగిపోయారు జనం. ఆయన డైలాగ్స్‌కి, ఆయన ఫైటింగ్స్‌కి విజిల్స్ ఏసేశారు, కేకలు పెట్టేశారు. జై బాలయ్య నినాదాలతో అఖండ టైంలో ఒక మంచి థియేటర్‌కల్ ఎక్స్‌పీరియన్స్ ఆడియన్స్ ఆయన అభిమానుల మధ్య అయితే అందరూ కూడా ఎంజాయ్ చేయడం జరిగింది. సో, దాంతో ఆటోమేటిక్‌గా అఖండ 2 పైన అలా అనౌన్స్ చేయగానే అంచనాలైతే పెరిగిపోయాయి. సో, వాళ్ళు శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన కంటెంట్ వరుసగా రిలీజ్ చేయడం మనం చూసాం. గ్లిమ్స్ కావచ్చు, ట్రైలర్స్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరినీ కూడా ఆళ్ళ అభిమానులను అయితే ఆకట్టుకోవడం జరిగింది. సో, ఎప్పుడు రిలీజు అని చెప్పేసి అలా ఒక క్యూరియాసిటీతో ఈ సినిమా కోసం అయితే ఎదురు చూస్తారు. సో, సెప్టెంబర్ 25న అని చెప్పేసి అనౌన్స్ చేశారు. కాకపోతే ఆ రోజు రిలీజ్ అవ్వలేదు. ఎందుకంటే ఆ రోజు ఓజీ రావడం ఒక కారణం అయితే, దానికి సంబంధించిన మ్యూజిక్ తమన్ గారు కాస్త డిలే అవ్వడంతో ఆ సినిమా పోస్ట్‌పోన్ అయింది. సో, డిసెంబర్ 5న అని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేశారు. సో, ప్రాపర్‌గా అక్కడి నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టడం, సినిమాకి సంబంధించిన ఆ కంటెంట్‌ని వరుసపెట్టి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, ఆ రకంగా డిసెంబర్ 5న రిలీజ్‌కి సిద్ధమైపోయి దగ్గర పడిపోయింది. సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆడియన్స్ ఆ సినిమా మీద మంచి ఇంట్రెస్ట్ చూపిచ్చారు. అండ్ 2 రాష్ట్రాల గవర్నమెంట్ కూడా దానికి పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యి టికెట్ రేట్స్ హైక్స్ కావచ్చు, ప్రీమియర్స్ కావచ్చు ఓకే చెప్పేశాయి. ఇక డిసెంబర్ 5న అఖండ ఉగ్రరూపం చూడడానికి ఆడియన్స్ అందరూ కూడా రెడీ అయిపోయారు. బుకింగ్స్ అటు ఏపీలో ఓపెన్ అయిపోయాయి. విదేశాల్లో కూడా ఓవర్‌సీస్‌లో కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. మంచి బుకింగ్స్ అయితే ఆ సినిమాకు ప్రీమియర్స్ పరంగా, ఫస్ట్ డే పరంగా భారీగా జరిగిపోవడం అయితే జరిగింది. సో, ఇక ఇంకొన్ని గంటల్లో అఖండ తాండవం చూస్తారు అనుకున్న టైంలో ఒక ట్విస్ట్ వచ్చి పడింది. సో, ఆ సినిమా పోస్ట్‌పోన్ అయిపోయింది. సో, ఇది అభిమానుల్ని, నార్మల్ ఆడియన్స్‌ని, సినీ వర్గాల్లో ఇది ఒక హాట్ టాపిక్‌గా మారిపోయి అందరినీ కూడా షాక్‌కి గురి చేసింది. ఇంకొన్ని గంటల్లో సినిమా థియేటర్‌లో రిలీజ్ కాబోతుందనగా ఈ సినిమా ఆగిపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? అని చెప్పేసి సో, ఒక్కసారి ఈ సినిమా ఇంకా చర్చనీయాంశంగా మారిపోవడం జరిగింది. అప్పుడు రకరకాల నరేషన్స్ బయటకొచ్చేసాయి. వాళ్ళు ఆపించారు, వీళ్ళు ఆపించారు సినిమా, అది కారణం, ఇది కారణం అని చెప్పేసి రకరకాల కారణాలు అటు ఆర్టికల్స్ రావడం, సోషల్ మీడియాలో చర్చించుకోవడం ఇదంతా కూడా చూస్తాం. అయితే అసలు రీజన్ ఏంటి అనంటే అక్కడ ప్రొడ్యూసర్స్ మిస్టేకే అక్కడ ఉండడం జరిగింది. అంటే ఈరోస్ ఇంటర్నేషనల్ మూవీస్ వాళ్ళకి వీళ్ళు కొంత అమౌంట్ పే చేయాల్సి అయితే ఉంది. కొంత అంటే కాదు 28 క్రోర్స్ వరకు అయితే పే అయితే చేయాల్సి ఉంది. అయితే అలా అది డ్యూ కారణంగా వాళ్ళు కోర్టుకెళ్ళడం, అక్కడ ఫైట్ చేయడం. సో, కోర్టు కూడా మద్రాస్ హైకోర్టు ఈ సినిమాని ఆపేయాలి, ముందు వాళ్ళకు పేమెంట్ ఏదైతే ఇచ్చేయాల్సి ఉందో దాన్ని క్లియర్ చేస్తే గానీ ఆ సినిమా రిలీజ్‌కు అయితే చేయొద్దు అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు కూడా చెప్పేయడంతో ఇక ప్రొడ్యూసర్స్ అయోమయంలో పడిపోయి ఇక తప్పలేదు, మూవీ ఆపాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే సో, అప్పుడు అందరూ కూడా ప్రొడ్యూసర్స్‌ని వేలెత్తి చూపించేశారు. అంటే వన్నే నొక్కనే టైంలోని ఇవ్వాల్సిన అమౌంట్‌ని ఇన్ని సంవత్సరాలు ట్రాక్ చేసి అఖండ టైం వరకు తెచ్చుకున్నారు. సో, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? ఎప్పుడో క్లియర్ చేయాల్సిన అంటే ఆప్షన్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేయలేదు. ఇది కావాలనే జరిగింది. కావాలని వాళ్ళు అవాయిడ్ చేశారు. సో, ఇక్కడ ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళది తప్పు పట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకి రావాల్సిన మనీని వాళ్ళు ఎలా రప్పించుకోవాలో వాళ్ళకి తెలిసి ఈ విధంగా కోర్టుకెళ్ళడం జరిగింది. కరెక్ట్ రిలీజ్ టైం చూసుకొని వాళ్ళు వెళ్ళారు. సో, వాళ్ళ తప్పేమీ లేదు. మూవీ ఆపాలని ఉద్దేశం వాళ్ళది కాదు. వాళ్ళ డబ్బుని ఏదైతే ఉందో వాళ్ళని రిటర్న్ చేసుకోవడమే వాళ్ళ ఉద్దేశం. సో, ఆ కారణంగానే వాళ్ళు కోర్టుకెళ్ళడం, ఆ సినిమా
సంబంధించి ఆపి ఆ తర్వాత వాళ్ళ అమౌంట్ని క్లియర్ చేసుకునే ఒక అవకాశం ఉండడంతో వాళ్ళు ఈ స్టెప్ వేయడం జరిగింది. సో ఇక్కడ ప్రొడ్యూసర్స్దే మిస్టేక్. సో అంత అమౌంట్ వాళ్ళకి పే చేయాల్సి ఉండగా కూడా వాళ్ళు డ్రాగ్ చేస్తూ రావడం, ఈ సినిమా పోస్ట్‌పోన్ చేసేంత పరిస్థితికి వరకు తీసుకురావడం అనేది ప్రొడ్యూసర్స్ మిస్టేక్ కనిపించిందని చెప్పేసి ఆ తర్వాత అందరూ కూడా విశ్లేషణ చేయడం అయితే మొదలుపెట్టారు. సో ఏదేమైనా అలా డిసెంబర్ 5న సినిమా వస్తుంది అనగా రావడం లేదు అని చెప్పేసి తేలిపోయింది. సో పోస్ట్‌పోన్ అయింది. సో ఎప్పుడు పోస్ట్‌పోన్ అయిపోతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని మళ్ళీ ఒక క్వెషన్ మార్క్ అయితే ఉంది. సో సాధ్యమైన తొందరగా ప్రొడ్యూసర్స్ ఏదో సంస్థతో అయితే అంటే ఏదైతే వాళ్ళ ఇష్యూ ఉందో వాళ్ళు క్లియర్ చేసేసుకున్నారు. ఇక కోర్టు కూడా పర్మిషన్ దొరికింది. సో ఇక ఈ సినిమాని ఎక్కువగా కూడా డ్రాగ్ చేయకూడదని చెప్పేసి 1 వీక్‌లో డిసెంబర్ 12న రిలీజ్ చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ గ్యాప్‌లో అంటే డిసెంబర్ 5న రిలీజ్ అనుకుంది, ఇంకో గంటలో సినిమా ఉండగా పోస్ట్‌పోన్ అవ్వడం అనేది బాలకృష్ణ గారికి ఏమాత్రం నచ్చలేదు. ఈవెన్ బోయపాటి గారికి కూడా నచ్చలేదు. అంటే ఎవరికీ నచ్చదు. అంటే ఇంకొన్ని గంటలో సినిమా రిలీజ్ అవుతుండగా అభిమానులు ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తుండగా బుకింగ్స్ అన్నీ జరిగిపోయాయి. అభిమానులు విదేశాల్లో చూసుకుంటే ₹1,00,000 పెట్టి టికెట్ కొన్న ఆ సందర్భాలు కూడా మనం చూసాం. సో అంతటి ఈగర్నెస్ ఈ సినిమా మీద ఉండడంతో డిసెంబర్ 5న ఎలాగైనా వచ్చేస్తుంది అనుకున్న టైంలో ఆగిపోవడంతో అటు బాలకృష్ణ గారు కావచ్చు, బోయపాటి గారు కావచ్చు ఫుల్గా డిసప్పాయింట్ అయిపోయారు. ఈవెన్ ఒక న్యూస్ కూడా వచ్చింది, ఇద్దరు ప్రొడ్యూసర్స్ పైన బాలకృష్ణ గారు ఫైర్ అయ్యారు, అసలు మీరు ఇంటికి రావద్దని వెళ్ళిపోమన్నారు. ఆ స్థాయిలో మనకు న్యూస్ రావడం అయితే జరిగింది. అభిమానులతో మీరు ఎందుకు ఆటలాడుకుంటున్నారు, వాళ్ళ ఎమోషన్స్తో మీరు ఎందుకు ఆటలాడుకుంటున్నారని చెప్పేసి ఫైర్ అయ్యారని చెప్పేసి కూడా వార్తలు ఆ టైంలో గుప్పమన్నాయి. సో అప్పటి నుంచి కూడా అటు బాలకృష్ణ గారికి, బోయపాటి గారికి వీళ్ళిద్దరికీ కూడా అటు ప్రొడ్యూసర్స్తో దూరం పెరిగిపోయింది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అన్న పరిస్థితి వచ్చిందని చెప్పేసి అలాంటి కథనాలు వచ్చేసాయి. సో ఆ తర్వాత డిసెంబర్ 12న సినిమా రిలీజ్ అయిపోయింది. సో మంచి టాక్ తెచ్చుకుంది. సో అంటే హైలో లేవు అని అలా లోలో లేవు కానీ కలెక్షన్స్ అయితే మంచి కలెక్షన్స్, అంటే బాలకృష్ణ గారి మార్కెట్ను దృష్టిలో ఉంచుకొని చూస్తే అవి మంచి కలెక్షన్స్ అయితే రాబడుతూ వస్తుంది. వీకెండ్లో కావచ్చు, నిన్న మండే కావచ్చు. కాకపోతే ఇది పాన్ రేంజ్లో తీసుకుపోవడం, బాలకృష్ణ గారి కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ సాధించడం, ఇప్పటివరకు ఆయన సినిమాల్లో ఏ సినిమాకి జరిగినంత బిజినెస్ ఈ సినిమాకి జరగడం, సో అవన్నీ దృష్టిలో ఉంచుకొని చూస్తే కలెక్షన్స్ మాత్రం కాస్త వాటిని దృష్టిలో ఉంచుకొని చూస్తే మాత్రం మోస్తారుగా ఉన్నట్టుగానే చెప్తూ ఉన్నారు. ఆయన మార్కెట్ దృష్టిలో ఉంచుకొని చూస్తే అవి మంచి కలెక్షన్స్ రాబట్టాయి. కాకపోతే ఆ సినిమాని తీసుకెళ్ళిన పద్ధతి ఏదైతే ఉందో పాన్ రేంజ్లో తీసుకెళ్ళడం, బిజినెస్ ఎక్కువగా జరిపించడంతో ఈ సినిమాకి ఆ స్థాయిలో కలెక్షన్స్ అయితే రావట్లేదు అన్న అభిప్రాయాలు వస్తున్నాయి. సో ఏదేమైనా కలెక్షన్స్ అయితే అలా అలా వెళ్తూ ఉన్నాయి. అయితే సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ నిర్వహించారు. సక్సెస్ మీట్ నిర్వహిస్తే అక్కడ సక్సెస్ మీట్లో ప్రొడ్యూసర్స్ కనిపించకపోవడమే ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ ఎక్కడ పోయారు, ప్రొడ్యూసర్స్ మిస్సింగ్ అన్న ఒక చర్చలకైతే దారితీస్తుందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు దాని గురించి మొత్తం ఇండస్ట్రీ వర్గాల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఎప్పుడైతే సక్సెస్ మీట్ నిర్వహించారో అక్కడ బోయపాటి గారు వచ్చారు, బాలకృష్ణ గారు వచ్చారు, తమన్ గారు వచ్చారు, ఇద్దరు ఫైట్ మాస్టర్స్ వచ్చారు, సో ఆర్టిస్టులు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు, మాట్లాడుతున్నారు. ఈవెన్ దిల్ రాజు గారు కూడా వచ్చారు, అందరూ మాట్లాడుతున్నారు. సినిమాకి సంబంధించి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఎవరి నోట నుంచి కూడా ఇద్దరు ప్రొడ్యూసర్స్ రామ్ అచంట గారు కావచ్చు, లేకపోతే గోపి అచంట గారు కావచ్చు, వీళ్ళ ప్రస్తావన ఏ ఒక్కరి నోటి నుంచి కూడా రాకపోవడం అయితే ఇది అందరినీ షాకింగ్ గురి చేసింది. అంటే ఒక్కరు కూడా ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడడం లేదు, అసలు ఈవెంట్లో ప్రొడ్యూసర్స్ లేరు. ఈవెన్ దిల్ రాజు గారి గురించి మాట్లాడుతున్నారు కానీ ఈ సినిమా ప్రొడ్యూసర్స్ గురించి వాళ్ళు మాట్లాడలేదు. అసలు ఎందుకు, ఏం జరిగింది అనే చూసుకుంటే అదే రీజన్ తోటి ఇప్పుడు కంప్లీట్గా వీళ్ళ మధ్య దూరం పెరిగిపోయింది. అసలు మాట్లాడలేవు అన్న పరిస్థితి వచ్చింది. ఆ గ్యాప్ అనేది ఏర్పడిపోయింది. అందుకే ఈ మాటలు లేవు, వాళ్ళతోటి కంప్లీట్గా దూరం అయిపోయారు అన్న ఒక న్యూస్ అయితే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లోనే హాట్ టాపిక్గా మారిపోయింది. ఈవెన్ ఆ సక్సెస్ మీట్ కూడా మ్యాంగో వాళ్ళు నిర్వహించారని కూడా చెప్తున్నారు. ప్రొడ్యూసర్స్తో సంబంధం లేకుండా, ప్రొడ్యూసర్స్ మనీతో సంబంధం లేకుండా వాళ్ళే నిర్వహించారని చెప్పేసి చెప్తున్నారు. ఈవెన్ ఇటు సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత టాక్ మంచి పాజిటివ్గా రావడంతో ప్రొడ్యూసర్స్ ఇద్దరు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అయితే మాట్లాడడం జరిగింది. కానీ సక్సెస్ మీట్లో అయితే పార్టిసిపేట్ చేయలేదు. అంటే దానికి ఇంకో రీజన్ చెప్తున్నారు, వాళ్ళు శ్రీశైలంలో ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. కానీ అది ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో అయితే లేరు. సో శ్రీశైలంలో ఉన్నా కూడా అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత అటు బాలయ్య గారు కావచ్చు, బోయపాటి గారు కావచ్చు, ఈ ప్రొడ్యూసర్స్తో కలిసి ఉన్న ఒక ఫోటో కూడా రాకపోవడం, వాళ్ళని కలిసినట్టుగా ఉండకపోవడం, కంప్లీట్గా ఈ సక్సెస్ మీట్కి కొన్ని ఈవెంట్స్కి వీళ్ళు దూరంగా ఉండడం అనేది ఇప్పుడు ఈ డౌట్స్కి అయితే తెరదీస్తున్నారు. సో మరి నిజంగా వీళ్ళ మధ్య ఇంత గ్యాప్ పెరిగిపోయిందా, కావాలనే
సక్సెస్ మీట్ని అవాయిడ్ చేస్తారా, లేకుంటే వాళ్ళే వద్దన్నారా అనేది ఇలా రకరకాల నరేషన్స్ ఇప్పుడు బయటకు రావడం అయితే జరుగుతుంది. సో దీనిపైన మన ప్రొడ్యూసర్స్ అయితే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మన నిజంగా బాలకృష్ణ గారితో, బోయపాటి గారితో దూరం పెరిగిపోయిందా, అందుకే సక్సెస్ మీట్కి వీళ్ళు వెళ్ళలేదా, ఒక్క మాట కూడా అటు దిల్ రాజు గారి గురించి మాట్లాడుతున్నారు కానీ, అంటే ఆయన ఈ సినిమా ఎప్పుడైతే ఆగిపోయిందో ఈయన ఇన్వాల్వ్ అయ్యి ఆ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయడంలో హెల్ప్ చేశారు. ఆ సినిమా సక్సెస్ఫుల్గా రిలీజ్ అవ్వడంలో దిల్ రాజు గారి పాత్ర ఉండడంతో ఆయన గురించి అయితే అక్కడ బాలకృష్ణ గారు కావచ్చు, లేకుంటే బోయపాటి గారు కావచ్చు మాట్లాడారు. కాకపోతే ఇద్దరు ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడకపోవడం అయితే సో అదొక బలమైన కారణం, వీళ్ళ మధ్య దూరం పెరిగిపోయిందని చెప్తున్నారు. అందుకే అసలు ఏమాత్రం కూడా మాట్లాడలేదు. మరి ఇప్పుడు దీనికి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇండస్ట్రీలో ఇలా ఇప్పుడు చర్చించుకోవడం, బయట సోషల్ మీడియాలో కూడా ప్రొడ్యూసర్స్ ఎక్కడ, ప్రొడ్యూసర్స్ మిస్సింగ్ అంటూ బయట వార్తల ప్రచారంలో ఉన్న నేపథ్యంలో మరి ఇప్పుడు రామ్ అచంటా గారు కావచ్చు, లేకపోతే గోపి అచంటా గారు కావచ్చు, వీళ్ళైతే ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. మరి దూరం పెరిగిపోయిందా, లేదంటే జస్ట్ శ్రీశైలంలో ఉన్నారు కాబట్టి దానికి అటెండ్ అవ్వలేదా అనేది ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పని అయితే ఉంది అని అంటున్నారు. ఏదేమైనా ప్రజెంట్ పరిస్థితుల్లో అయితే చూసుకుంటే, అంటే బాలకృష్ణ గారు అప్పట్లో ఒక సినిమాకి సంబంధించి మాత్రమే ఇలా మూవీ పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. సో ఇన్ని తర్వాత ఇంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఆయన తన అభిమానుల్ని ఎంతో ఈగర్గా ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సినిమా ఈ విధంగా పోస్ట్పోన్ అవ్వడం నిజంగా ఆయన బాధపడ్డట్టుగా చెప్తున్నారు. సో అందుకోసమే ఈ స్థాయిలో ఆయన రియాక్ట్ అయ్యి ప్రొడ్యూసర్స్ని కంప్లీట్గా దూరం పెట్టారని కూడా చెప్తున్నారు. మరి చూద్దాం తొందరలో ఏమన్నా క్లారిటీ ఇస్తారా, ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి మేమేం మిస్ అవ్వలేదు, మేము వాళ్ళతో మంచి రిలేషన్షిప్సే ఉన్నాయని చెప్పేసి చెప్పుకుంటారా అనేది చూడాలి. సో సక్సెస్ మీట్ అయితే నిర్వహించారు, మరి ప్రొడ్యూసర్స్ అయితే రాలేదు. మరి ఇంకా ఏదైనా ఈవెంట్ తొందరలో రిలీజ్ చేస్తారు, ఎందుకంటే మోదీ గారికి కూడా ఢిల్లీలో షో అయిపోతున్నారు కాబట్టి మరి దానికి సంబంధించి ప్రొడ్యూసర్స్ అక్కడికి వెళ్తారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఒకసారి వెళ్తే ఈ మొత్తం వార్తలు ఏవైతే ప్రచారంలో ఉన్నాయో వీటికి ఫుల్ స్టాప్ పడే అవకాశం అయితే ఉంది. సో మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళలేకపోతే మాత్రం ఏదైతే ఈ న్యూస్లు అయితే ఉన్నాయో వీటికి ఇంకా బలం చేకూరే అవకాశం కూడా కనిపిస్తుంది. చూద్దాం మరి ప్రొడ్యూసర్స్ ఏమన్నా క్లారిటీ ఇస్తారా, లేకుంటే అటు బోయపాటి గారి సైడ్ నుంచి ఏమన్నా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే బాలకృష్ణ గారు దీని పట్ల ఏమాత్రం స్పందించారో ఆ విషయం మనకు తెలిసిందే, ఆయన అస్సలు రియాక్ట్ అవ్వరు. అయితే చెప్తే ప్రొడ్యూసర్సే చెప్పాలి, లేకుంటే బోయపాటి గారే చెప్పాలి. మరి ప్రొడ్యూసర్కి సంబంధించి అసలు ఏం జరిగింది, మరి దూరం పెరిగిపోయిందా, ఇక మాటలు లేవా, లేకుంటే కొన్ని కారణాల వల్ల కలవట్లేదా అనేది తొందరలో తేలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.